హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్టిమేట్ ఛానల్. సో బిగ్ బాస్ టాప్ 5 నా టాప్ 5 ఎవరు ఇన్ ఆర్డర్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ లాస్ట్ వీక్ 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. సో 6 ఉంటే ఎలా ఉంటుంది, 5 ఉంటే ఎలా ఉంటుంది కూడా చెప్తాను. ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ గౌతమ్ వర్సెస్ నిఖిల్ లో నా ఒపీనియన్ ఏంటో నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. బట్ డీటెయిల్ గా ఒకవేళ కుదిరితే వీడియో అయితే చేస్తాను ఒకవేళ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఎపిసోడ్ లో కొన్ని లైవ్ లో కొన్ని కట్ చేశారు కాబట్టి. సో కమింగ్ టు మొత్తం 7 ఉన్నారు. గౌతమ్, నిఖిల్, ప్రేరణ, విష్ణు, రోహిణి, నబీల్ అండ్ అవినాష్. సో దాంట్లో అవినాష్ ఆల్రెడీ లాస్ట్ వీక్ వెళ్ళిపోయాడు. సో ఒకవేళ 6 మెంబర్స్ అయితే కనుక అవినాష్ ఉంటాడు. ఒకవేళ 5 మెంబర్స్ అయినా కూడా అవినాష్ ఉంటాడు. సో ఒకవేళ 5 మెంబర్స్ లాస్ట్ వీక్ లో ఉంటే ఇంకా నలుగురు ఎవరు ఉండొచ్చు. ఆ నలుగురులో ఖచ్చితంగా గౌతమ్, నిఖిల్ అయితే ఎలాగో ఉంటారు అందరికీ తెలుసు. అండ్ మోస్ట్ లైక్లీ నబీల్ కూడా ఉంటాడు అండ్ ప్రేరణ. సో గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ అండ్ అవినాష్ అయితే ఉంటారు టాప్ 5 లో. ఒకవేళ టాప్ 6 ఉంటే కనుక రోహిణి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రోహిణి వర్సెస్ విష్ణుప్రియలో రోహిణి ఉండే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయేమో నాకు అనిపిస్తుంది. విష్ణుప్రియ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. రోహిణి కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వారం. సో ఇది ఒకవేళ ఇప్పుడు ఆర్డర్ వద్దాం, ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు కూడా చేద్దాం. నేను ఇది జస్ట్ ఒపీనియన్, నాకు అనిపించిన దాన్ని బట్టి మీ టాప్ 5 ఇన్ ఆర్డర్ కూడా కింద కమెంట్ చేయండి. అంతవరకు మ్యాచ్ అవుతుందో చూద్దాం. సో 5th పొజిషన్లో నాకు తెలిసి మోస్ట్ లైక్లీ అంటే 5 మందే ఉంటారని ఎజ్యూమ్ చేసుకుంటున్నా. 100%, 99% అవినాషే ఉంటాడు. ఎందుకంటే అవినాష్ టికెట్ ఫినాలే వచ్చి వెళ్ళాడు. అంతకుముందు నామినేషన్లో ఉన్నప్పుడు ఎలిమినేట్ కూడా అయిపోయాడు. కాబట్టి అవినాషే ఉంటాడు. ఒకవేళ 6 మెంబర్స్ ఉంటే 6th పొజిషన్లో అవినాష్ ఉంటాడు. ఒకవేళ 5 మెంబర్స్ ఉంటే 5th పొజిషన్లో అవినాష్ ఉంటాడు. సో 5 or 6 మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ 4 అయితే మాట్లాడుకుందాం. సో 4th పొజిషన్లో ప్రేరణ ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ప్లస్ యష్మి కూడా ఎలిమినేట్ అయిపోయింది. కొన్ని ఓట్స్ కూడా వస్తాయి, పృథ్వీ ఓట్స్ కూడా కొన్ని వస్తాయి. సో అన్నింటిలో ప్రేరణ మోస్ట్ లైక్లీ 4th పొజిషన్లో ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ 3rd పొజిషన్లో నబీల్ ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ది అన్అఫీషియల్ పోల్స్లో కూడా 3rd లో నబీల్ ఉన్నాడు. అండ్ ఆల్సో నబీల్కి ఓటింగ్ ఫస్ట్ నుంచి కన్సిస్టెంట్గానే వస్తూ ఉంది. కొన్నిసార్లు ఆల్మోస్ట్ టాప్ 2లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనిపించింది. బట్ తర్వాత గౌతమ్ వచ్చాడు. సో మోస్ట్ లైక్లీ నబీల్కి 3rd పొజిషన్. 3rd, 4th స్వాప్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి. బట్ మెజారిటీ మోస్ట్ లైక్లీ 3rd నబీల్, 4th ప్రేరణ అయితే ఉంటాడు. ఇప్పుడు సెకండ్ అండ్ ఫస్ట్, ఇదే చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. బట్ నాకు అనిపిస్తున్నంత వరకు సెకండ్ పొజిషన్లో గౌతమ్ అండ్ ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ ఉంటారు. దీనికి నేను 2-3 రీజన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ రీజన్, నిఖిల్కి ఫస్ట్ నుంచి ఫ్యాన్ బేస్ బిల్డ్ అవుతూ వచ్చింది. గౌతమ్ వైల్డ్ కార్డ్ మీద వచ్చాడు. సో ఎంతో కొంత అడ్వాంటేజ్ నిఖిల్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆల్సో నిఖిల్ టాస్క్ అవన్నీ చాలా చాలా ఫస్ట్ నుంచి కన్సిస్టెంట్గా గెలుస్తూ వచ్చాడు కాబట్టి నిఖిల్కి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఎక్కువ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ కూడా నిఖిల్కి ఎక్కువ ఉంది. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ రోజు నామినేషన్స్లో చాలా మంది కొంచెం కాంట్రవర్షియల్ ఒపీనియన్ ఉన్నా చాలా మందికి నిఖిల్ నచ్చడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ జస్ట్ లాస్ట్ వీక్ ముందు రావడం కూడా నిఖిల్కి అడ్వాంటేజ్ అయితే అయింది. సో ఈ పాయింట్ కూడా నిఖిల్కి ఖచ్చితంగా పాజిటివ్ అయి వచ్చింది. అండ్ థర్డ్, యూట్యూబ్ పోల్స్ ఎక్కడ చూసుకున్నా, అన్అఫీషియల్ పోల్స్, వెబ్సైట్ పోల్స్ అన్ని మ్యానిపులేట్ ఉన్నాయి సరే. బట్ ఈవెన్ యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ అయినా కూడా చాలా బిగ్ డిఫరెన్స్ ఉంది నిఖిల్కి అండ్ గౌతమ్కి. ఆల్మోస్ట్ నిఖిల్కి 67% వస్తే గౌతమ్కి 30% వచ్చింది. సో ఆ రకంగా చూసుకుంటే కూడా నిఖిల్కి వినే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అవినాష్ 5th or 6th డిపెండింగ్ ఆన్ లాస్ట్ వీక్ ఏముంటుందో దానిపైన ప్రేరణ, పైన నబీల్, పైన గౌతమ్ అండ్ పైన నిఖిల్. ఇది నా ఒపీనియన్ ఇప్పుడున్న సినారియో ప్రకారం. మీకేమనిపించిందో కదా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ డే.